హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఎంతో ఈజీగా అయిపోయే కొబ్బరి జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనకి కొబ్బరి చెక్కలు ఉండిపోతూ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా చాలా సింపుల్గా ఈ కొబ్బరి జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా అయితే మీరు కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా, నేనైతే మీడియం సైజ్ కొబ్బరికాయ అండి ఇది 2 చెక్కలను అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ కాస్త ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఎందుకంటే దీని నుండి మనం కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలన్నమాట. సో చాలా మెత్తగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవాలి. సో మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. తర్వాత దీన్ని మీరు ఒక కాటన్ క్లాత్లో వేసుకుని కొబ్బరి పాలన్నీ కూడా తీసేసుకోండి. మీకు ఇక్కడ కొబ్బరి పాలు అనేవి ఎక్కువ రావట్లేదు అనుకుంటే మీరు ఈ మిశ్రమంలో అయితే ఇంకాస్త వాటర్ అయితే యాడ్ చేసుకుని మీరు మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చండి. మీరు ఎంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటారో మీకు అంత కొబ్బరి పాలు అనేవి ఎక్కువ వస్తాయన్నమాట. సో 2 కొబ్బరి చెక్కలకి కూడా మీకు ఒక గ్లాస్ పైనే ఇలా కొబ్బరి పాలు అనేవి వస్తాయి. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, దీన్ని అయితే ఒక దలసరగా ఉన్న ఒక స్టీల్ గిన్నె కానీ లేదంటే ఇలా నేనైతే ఇలా నాన్ స్టిక్ పాత్రలు అయితే వేసుకున్నాను అన్నమాట. కొబ్బరి పాలు అనేవి అందులో వేసేసుకోండి. ఇప్పుడైతే మీరు కార్న్ఫ్లోర్ పిండి ఉంటుంది కదండి, దాన్ని అయితే మీరు ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ వరకు కూడా తీసుకుని దీనిలో అయితే వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా అయితే కలుపుకుని ఈ కార్న్ఫ్లోర్ పిండిని కలిపిన మిశ్రమాన్ని కూడా మీరు ఈ కొబ్బరి పాలలో అయితే యాడ్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది ప్రాసెస్. చూడండి చాలా సింపుల్ కదా. సో ఈ కార్న్ఫ్లోర్ కలిపిన మిశ్రమాన్ని కూడా మీరైతే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడైతే మీరు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంటపై అయితే పెట్టుకుని దాన్ని మనం కలుపుకుంటూ ఉండాలండి. దీనిలో అయితే మనకి పంచదార అనేది ఒక 1/2 కప్పు వరకు పడుతుంది. మీకు ఇంకాస్త తీపి ఎక్కువ తింటామనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో ఒక 1/2 కప్పు వరకు కూడా పంచదార వేసుకుని దీన్ని అయితే మీరు కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఇక్కడ ఈ కొబ్బరి గుజ్జు మిగిలిపోయింది కదండి, దీన్ని అయితే ఏమీ వేస్ట్ చేయని అవసరం లేదు. దీంతో కూడా చక్కగా బర్ఫీ చేసుకోవచ్చు అన్నమాట. బెల్లం కానీ పంచదార కానీ యాడ్ చేసుకుని కాస్త నేతిలో వేయించుకుని మనం కొబ్బరిలో చేసుకుంటాం కదండి, అలా చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేసాం కదండి, దీన్ని మనం ఇలా గట్టితో అలా తిప్పుకుంటూ ఉంటే చూడండి చిక్కబడుతుంది అన్నమాట. మనకి ఇక్కడ మొత్తం ప్రాసెస్లో ఒక్కసారి చూడండి, చాలా సింపుల్ కదా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేయలేదు మనకి. చూడండి ఇలా దగ్గరగా అయింది కదా, మనకి ఈ జున్ను అనేది ఇక ప్రిపేర్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్స్ యాడ్ చేయని అవసరం లేదు. మీకు ఇలాచీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే మీరు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని అయితే మీరు ఇప్పుడు ఒక గాజు పాత్రలో కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నెలోకి అయినా సరే దీన్ని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత 1 గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 గంట మీరు ఫ్రిడ్జ్లో తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక కొబ్బరి జున్ను తింటే మీరు వదలరన్నమాట, అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో ముక్కలుగా మనమైతే కట్ చేసుకుని చక్కగా గార్నిష్ చేసి పిల్లలకి ఇచ్చినా చక్కగా తినేస్తారన్నమాట. చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి జున్ను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.